అందరికీ నమస్కారం. ఎందుకు నవ్వింది అనే చిన్న కథను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఒక రాణి వద్ద పని మనిషి ఒకతే ఉండేది. రోజు రాణి పడక గది శుభ్రం చేసి పడకను సిద్ధం చేయడం ఆమె కర్తవ్యం. ఎండాకాలంలో ఏటి ఒడ్డున ఉన్న ఒక అంతఃపురానికి వచ్చి బస చేయడం రాణికి పరిపాటి. పగటిపూట భోజనానంతరం రాణి కాసేపు పడక మీద విశ్రాంతిగా పడుకొనేది. ఇలా ఉండగా ఒకరోజు ఆ పని మనిషి రాణి పడుకోవడానికి పడకను సిద్ధం చేసింది. అది మండు వేసవి కాలం. ఆకలితోనూ శ్రమతోనూ అప్పటికే ఆమె బాగా అలసిపోయి ఉంది. పైగా పక్కనే పారుతున్న ఏటి మీదుగా వీచే చల్లగాలి, తోట నుండి వచ్చే పువ్వుల సువాసన కలిసి ఆమెకు ఎంతో హాయిని కలిగించాయి. ఒక్కరోజైనా రాణిగారి పడకపై పవళించి ఆ సుఖాన్ని తనివితీరా అనుభవించాలి అనే ఆసక్తి పని మనిషికి కలిగింది. ఏనాడు చవి చూడని సుఖాన్ని పొందకోరి ఆమె మైమరచి ఆ పడక మీద పడుకొని నిద్రపోయింది. కాసేపటికి రాణి రానే వచ్చింది. తన పడక మీద హాయిగా నిద్రిస్తున్న పని మనిషిని చూడగానే ఆమెకు పట్టరానంత కోపం ముంచుకొచ్చింది. దాంతో రాణి ఉక్రోషంతో ఆ పని మనిషిని దబదబా బాదింది. అంతే, పని మనిషి టక్కున మేల్కొని పరిస్థితిని గ్రహించింది. తన తప్పు తెలుసుకొని మౌనం వహించింది. ఆమె మౌనం చూసి రాణి కోపం తారాస్థాయిని అందుకోవడంతో తిట్లతో జోడించి మరీ కొట్టనారంభించింది. దాంతో పని మనిషి ఏడ్వనారంభించింది. తరువాత ఏడ్పు టక్కున మాని నవ్వింది. పని మనిషి అలా హఠాత్తుగా నవ్వడంతో రాణి కోపం ప్రకోపించింది. అయినా తమాయించుకొని నవ్వుకు కారణం ఏమిటి అని గద్దించి అడిగింది. అందుకు ఆ పని మనిషి వినయంగా ఇలా జవాబు చెప్పింది. రాణిగారు, నన్ను క్షమించండి. ఒకే ఒక్క రోజు, అది కొన్ని నిమిషాల పాటు ఈ చెడ్డ పడక మీద పడుకొన్నందున ఇన్ని తిట్లను దెబ్బలను అనుభవించాను. ఈ పాపిష్టి పడక మీద జీవిత పర్యంతం నిద్రించే మీరు ఏ మేరకు దుర్భాషలను దెబ్బలను చవిచూడవలసి వస్తుందో దేవుడికే ఎరుక. మీరు ఈ జన్మలో చవిచూడకపోయినా అసలు వడ్డీతో సహా రాబోయే జన్మలో వీటిని పొందే తీరాలి. ఇది తెలుసుకోకుండా నన్ను కష్టపెట్టిన మీ అజ్ఞానాన్ని తలచుకోగానే నాకు నవ్వు వచ్చింది అంది. పని మనిషి జవాబు వినగానే రాణి భగవంతుని దృష్టిలో తను తక్కిన వారి మాదిరి ఒక సగటు మనిషే అన్న నగ్న సత్యం బోధపడింది. తానొక రాణి అనే అహంభావాన్ని ఆమె ఆ క్షణంలోనే వదిలివేసింది.